ఈ రోజు మన స్పెషల్ ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ వెజ్ బిర్యానీ. అస్సలు ఆకలి లేనోడు కూడా ఈ బిర్యానీ చూస్తే ఆకలేయాల్సిందే, అంత బాగుంటుందండి. ముందుగా 3 గ్లాసులు బాస్మతి రైస్ గంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 1 కప్ క్యారెట్, గ్రీన్ బఠానీ, ఆలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని 3 గ్లాసుల బాస్మతి రైస్ కి 4.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకుని రైస్ 80% వరకు కుక్ అయ్యి వాటర్ ఇంకిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మూత పెట్టి మరో 7 నుంచి 8 నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని చివరిగా నెయ్యి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి.